యాంకర్ శ్రవంతి చొక్కారపు తెల్ల చీర మల్లెపూలు అసలు ఏంటి కదా అంటూ చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్నారు. అసలు ఇదంతా కూడా తెరపైకి ఎందుకు వచ్చింది అంటే శ్రవంతి చొక్కారపు తనదైన స్టైల్లో యాంకరింగ్తోని హావభావాలతోని అందంతోని చాలామంది కుర్రకారికి మాత్రం చాలా దగ్గర అయిపోయిందన్నమాట. అండ్ ఈ మధ్య కాలంలో ఏ ఈవెంట్లో చూసినా కూడా శ్రవంతి చొక్కారపు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నారు. తన యొక్క మాటలతోని అందరినీ కూడా కట్టిపడేస్తూ ఉన్నారు. అండ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తను ఈ విధంగా ఫొటోస్ని పెట్టి కుర్రకారు అందరినీ కూడా కట్టిపడేస్తూ అందరినీ కూడా ముగ్ధుల్ని కూడా చేసేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా తెల్ల చీర కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని చేతిలో మరొక మల్లెపూల దండ పట్టుకొని సిల్వర్ గాజులు కానీ గోల్డ్ గాజులు కానీ పెట్టుకొని సో ఈ విధంగా అందరికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు. మెడలో చూసుకుంటేనేమో ముత్యాల హారాన్ని వేసుకొని. అండ్ ఈ ఫోటో చూసిన తర్వాత ఇంతకు ముందున్నటువంటి శ్రవంతి చొక్కారప్కి ఇప్పుడు ఇందులో కనిపిస్తున్నటువంటి శ్రవంతి గారికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా గార్జియస్గా కనిపిస్తూ ఉన్నారు, ఏంజల్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పేసి రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఉన్నారు. అసలు రీజన్ ఏంటి, ఈ ఫొటోస్ని ఇప్పుడు ఎందుకు పెట్టింది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి మాత్రం ఫొటోస్ కింద శ్రవంతి గారు ఒక క్యాప్షన్ కూడా పెట్టారనమాట. ఆ క్యాప్షన్ చదివిన తర్వాత అందరూ కూడా తన హస్బెండ్ కోసం అని కొంతమంది అంటున్నారు, లేదు ఏదో సినిమాలో తను నటిస్తుంది, ఆ సినిమాలో క్యారెక్టర్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. అయితే ఆ ఫొటోస్ కింద క్యాప్షన్ ఏమి ఇచ్చారంటే, రెండు కళ్ళు సరిపోతలే, నువ్వు తప్ప ఇంకెవరు కనిపిస్తలే, రెప్ప ముయ్యనిస్తలే, నీలా ఎవరు అడిపిస్తలే అని చెప్పేసి క్యాప్షన్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, యూనిక్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా తన హస్బెండ్ కోసమే పెట్టింది అని చెప్పేసి కొంతమంది, లేదు ఖచ్చితంగా సినిమాలో క్యారెక్టర్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది అని కొంతమంది. ఈ విధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కానీ అసలు శ్రవంతి గారు ఎందుకు పెట్టారనే విషయం తనకైనా తెలుసో లేదని చెప్పేసి ఇంకొంతమంది అంటూ ఉన్నారు. సో ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా సెలబ్రిటీస్ అన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటోకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అది అవకాశాల కోసం అయి ఉండొచ్చు, రకరకాల రీజన్ ఏదైనా ఉండొచ్చు. కానీ జనాలు మాత్రం చాలా బాగా ఆ ఫొటోస్ని ఆదరించడం కావచ్చు, రకరకాల అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కావచ్చు, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇది కామన్గా సెలబ్రిటీస్ విషయంలో జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఫొటోస్ని షేర్ చేస్తూనే ఉంటారు. దానికి కూడా ఈ విధంగా రకరకాలుగా అనుకోవడం అనేది నిజంగా ఫ్యాన్స్కి మాత్రమే సాధ్యం అవుతుంది. అండ్ మనం చూస్తూ ఉంటాం, రష్మి గారు కావచ్చు, సుమా గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ఇట్లా యాంకర్స్ అందరూ కూడా వాళ్ళ ఫొటోస్ ఏదైనా ఒక షోకి వెళ్ళినప్పుడు ఆ షోలో ధరించినటువంటి ఒక యూనిక్ డ్రెస్ స్టైల్ కావచ్చు, లేకపోతే అందంగా కనిపించినప్పుడు వాళ్ళకి స్పెషల్గా అనిపించినప్పుడు ఎక్కువగా ఫొటోస్ తీసుకొని ఈ విధంగా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో దానికే ఈ విధంగా రకరకాలుగా అనుకోవడం అనేది. సో మరి మీరేమనుకుంటున్నారు? శ్రవంతి చొక్కారప్ గారు ఈ విధంగా ఫొటోస్ పెట్టడానికి గల కారణం ఏంటి? అవకాశాల కోసం అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ హస్బెండ్ కోసం అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తుంది అందుకోసం అని పెట్టింది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.